ప్రియమైన దేవుని బిడ్లారా, మహా చక్రవర్తి అయిన నెపోలియన్ పరిపాలించిన కాలంలో ఒక సంఘటన జరిగింది. అతని సైన్యంలో ఒక సిపాయికి మరణశిక్ష విధించబడింది. అయితే ఆ సిపాయి యొక్క తల్లికి ఒక్కడే కొడుకు, అందులోనూ ఆమె విధవరాలు. తన కొడుకుకి మరణశిక్ష అమలు చేయబడబోతుందని తెలియజేయబడగానే ఆ తల్లి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తన పాదాల దగ్గర పడింది. తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టమని ఆ తల్లి గోజాడింది. చక్రవర్తి జవాబిస్తూ ఆమె కుమారుడు రెండోసారి చేసిన నేరానికి మరణశిక్ష అనివార్యం అని చెప్పాడు. అలా అనకండి బాబు అనే తల్లి ప్రాధాయపడింది. నేనేం చేయనమ్మా, క్షమించబడడానికి కూడా నీ కొడుకు యోగ్యత లేనివాడు. ఒకసారి నేరం చేస్తే క్షమించడానికి, రెండవసారి కూడా అదే నేరాన్ని చేశాడు కాబట్టి నేను క్షమించలేనని చక్రవర్తి ఆ తల్లితో చెప్పాడు. అప్పుడు ఆ తల్లి, మీ కనికరంతో కాపాడండి రాజుగారని కన్నీరు కార్చింది. యోగ్యుడు కాడు అని అంటున్నాను కదా అని ఘోషించాడు రాజు. అప్పుడు ఆ తల్లి, క్షమించడానికి యోగ్యుడు కాడు అని అంటూ ఉన్నారు కదా, కనికరించండి రాజుగారని కన్నీటితో ప్రాధాయపడింది. అదేనమ్మా, కనికరానికి కూడా యోగ్యత లేనంత దోషి అయిపోయాడు నీ కొడుకు, నేనేం చేయనమ్మా అంటూ జాలిగా నెపోలియన్ చక్రవర్తి ఆ తల్లితో అన్నాడు. అప్పుడు ఆ తల్లి కళ్ళు గట్లు తెగిన చెరువులయ్యాయి. ఆ ప్రవాహంలో కనికరానికి యోగ్యతతో సంబంధం ఏంటి రాజుగారు? యోగ్యత ఉంటే అది న్యాయం అవుతుంది కానీ కనికరం చూపించడం అవ్వదు కదా, యోగ్యత లేని వారి మీదే కదా కనికరం చూపిస్తారంటూ కన్నీటితో తన కొడుకుని విడుదల చేయమని ప్రాధాయపడింది. ఆ కన్నీటి దాటికి నెపోలియన్ చక్రవర్తి తట్టుకోలేకపోయాడు. సరే అమ్మా, నీవు వెళ్ళు, నీ కొడుకు చనిపోడు, షరతులు లేని కనికర శక్తి నీ కొడుకును కాపాడిందని ఆ తల్లిని పంపించి వేశాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భము మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏమిటంటే, పాపులమైన మనము పాప క్షమాపణకు యోగ్యత లేని వారము, కానీ దేవుడు మన ఎడల కనికరపడి మన యొక్క నరక శిక్షను, పాప శిక్షను తప్పించడానికి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల స్థానంలో సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడే అండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము కూడా మన ఎడల ఆయన చూపిన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప వలన మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అని దేవుని వాక్యంలో మనం చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము గల దేవుని దగ్గరికి మనం రాగలిగితే ఆయన ఇచ్చు పాప క్షమాపణను మన జీవితాలలో మనం పొందుకోగలం. ఆమేన్.